ఫార్మింగ్ బ్లాగ్స్. ఈరోజైతే మన మాగటికి అయితే వచ్చాం. ఇప్పుడే ఇంతవరకు రాలేదు. దమ్ము దొక్కింది వేరే వాళ్ళే, నాటేసింది. ఇంతవరకు నాటేయటానికి కానీ దమ్ము దొక్కటానికి కానీ ఇంతవరకు రాలా. ఇవాళ వచ్చాం మనం మాగటికాడికి అయితే. చూడండి మనోడు సంజయ్, వాడైతే మన బామ్మద్ది బొబ్బులు. ఫ్రెండ్స్ ఇదైతే మా ఊరు పొలాలను కాపాడే ఏరు నాగిలేరు. మా ఊరు మాగాళ్ళని కాపాడేది ఇదే. నీళ్ళు రాకపోతే ఈ వాగు అనేది కాలువలు ఎక్కి పైకి వస్తాయి మాగాళ్ళకి. ఆ కాలువలకి కనుక నీళ్ళు ఎక్కకపోతే ఇంక నుంచి మా ఇంజన్లు పెట్టి మన మాగాళ్ళకి అయితే నీళ్ళు పెట్టుకుంటాం. చూడండి మనోడు సంజయ్ గారు. నాగిలేరు కట్ట మీదకైతే వచ్చాం. నడవచ్చు, నీళ్ళు పోసుకుంటున్నారు ఒక్కొక్కరు. అంటే అవతల పక్క వేరే విలేజ్. చూడండి మనమైతే ఇప్పుడు వచ్చేసరికి మా ఊరు నాగిలేరు మధ్యలో అయితే ఉన్నాం. మన బామ్మద్ది బొబ్బులు గాడు ఇద్దరు కలిసి వస్తున్నారు, నీళ్ళు దిమ్ముకుంటున్నారు. చూడండి అయితే ఇక్కడైతే పాసి పట్టింది, లైట్గా జారిందంటే ఇవాళ కొంచెం నీళ్లు పెరిగాయి. మొన్న ఒక రోజు వచ్చినప్పుడు నీళ్ళు ఎంత సేటు లేవు. ఇంత సేటు అయితే రాలా. ఇవాళ మంచి పొంగుతుంది నాగిలేరు అయితే. మా ఊరు నాగిలేరు అన్నారంట. అన్నానికి మారు పేరే మా నాగిలేరు కామలపల్లి. మన బామ్మది గాడికి అయితే భయం పడుతుంది, చిన్నంగా అయితే వస్తున్నాడు. నాగిలేరు అయితే ఫైనల్గా బయటకు వస్తే ఇలా ఉంటుంది పైకి ఎక్కితే. అంటే మేము పైకి ఎక్కలా, ఇంకా మనోడు ఇక్కడ కూర్చున్నాడు. వచ్చేసరికి ఇంకా అది గెట్టు. ఈ అవతల నాట్లయితే వేస్తున్నారు. అంటే మన ఊర్లో ఇంకా నాట్లు కంప్లీట్ అవ్వాలా. కొన్ని వేసారు, కొన్ని మధ్యలో ఆగిపోయాయి. నాగిలేరు ఇప్పుడు మేము దాంట్లోకి వెళ్ళాం. ఫోటోలు ఆడ పెట్టాలంటే మన వాళ్ళు నాటేస్తారని కూడా వీడది. చూడండి నాట్లు అయితే వేస్తున్నారు మన వాళ్ళు. ఆయన చుట్టూరు అయిపోయింది నాట్లు వేయడం. మన్నా వేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి మన వాళ్ళు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అవతల గినె ఉన్నారు, నేనైతే మన గినె మీద నేనున్నా. వచ్చేసరికి గుడి ఇక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, చూపిస్తాను. మాగాళ్ళ కాడికి వచ్చే దారి ఇది అంతా. ఆయన వచ్చేసరికి రైతు, అతను కూడా ఈ మధ్య మహేంద్ర 475 బండి అయితే ఒకటి కొన్నాడు. మనిషి అయితే ఎరగదీస్తున్నాడు బండిని. గుడి వచ్చేసరికి శివాలయం. ఈ గుడికి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది. చుట్టూ మాగాళ్ళు, ఎటు తిరిగినా మాగాళ్ళే. వచ్చేసరికి నడి సెంటర్లో గుడి, శివాలయం. ఇది అప్పట్లో రాజులు పరిపాలించినప్పుడు మన నాయకురాలు నాగమ్మ అనే ఇది మొత్తం విలేజ్ అంటే అప్పుడు ఈ గుడి కింద ఇక్కడ 18 ఎకరాల పొలం ఉంటుంది. ఆమె కట్టించిందంట, ఇక్కడ పూజ చేసేదంట నాయకురాలు నాగమ్మని. అంతా ఇది అప్పుడు ఒకప్పట్లో ఊరు. ఆవిడ బామ్మది బొబ్బులు గాడు. అదే నాగిలేరు. ఆ తాడి చెట్టు ఉన్నదే నాగిలేరు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా నాగిలేట్లోకి మెట్లు ఉండేయంట. ఇప్పుడు మెట్టుల్లో ఏమో అన్నీ మాగాళ్ళు అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం మన పేజీని ఫాలో అవ్వండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.